श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। मङ्गलम् कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम्। అందరికీ నమస్కారం। ఈ రోజున మనము 7/6/2017 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ ఎలా ఉందో తెలుసుకుందాం। ఈ రోజున హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము। ఈ రోజు త్రయోదశి మధ్యాహ్నం 1:56 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతోంది। ఈ రోజున విశాఖ నక్షత్రము రాత్రి 11:19 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము రాత్రి 3:48 నుంచి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:36 వరకు వ్యాప్తిగా ఉంటుంది। ఈ రోజు దుర్ముహూర్తము మధ్యాహ్నం 11:40 నుంచి 12:32 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు రావుకాలము మధ్యాహ్నం 12:06 నుంచి 1:40 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి। ద్వాదశ రాశి వారిలో ఫలాల భాగంగా ఈ రోజు మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। ముఖ్యంగా మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతోంది। పుత్రికా సంతాన ప్రాప్తి, ఈరోజు సత్సంతాన ప్రాప్తి పొందే అవకాశం కనబడుతోంది। మీరు చేసేటువంటి ప్రతి విషయంలో కూడా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది। మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సౌద్భావ వాతావరణం ఇంకా అధికమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది। అలాగే ఈ రాశి వారికి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి మంచి సానుకూలవంత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది। ముఖ్యంగా మీ మాట చారడతనం వల్ల కొంత అసౌకర్యానికి గురవుతారు। అవతల వ్యక్తిని తక్కువ అంచనా వేయడం వల్ల మీరు నష్టపోయేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది। జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం బాగా కనబడుతోంది। ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయవద్దు, నష్టమే ఎక్కువ కనబడుతోంది। కాబట్టి ఈ రోజున అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది। ఈ రాశి వారిలో ఉద్వేగం ఎక్కువ కనబడుతోంది। మీరు చేసేటువంటి గొప్ప పని మీరే గొప్పగా చేస్తున్నటువంటి అధిక ఆత్మ విమర్శతో ఉంటారు। మీరు అధికమైనటువంటి ఆత్మ విమర్శ చేసుకుంటారు। కాబట్టి మీరు కొంత అవతలి వ్యక్తి మిమ్మల్ని అవమానం చేసే అవకాశం ఉంది, తద్వారా జాగ్రత్త వహించండి। అధికమైన ఆత్మవిశ్వాసం మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి। అలాగే రాశి వారికి ఇంతకు ముందు ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నట్టయితే దాని నుంచి పూర్తిగా మీరు కోలుకునే అవకాశం ఉంటుంది। సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశం బాగా గోచరిస్తోంది। ఈ రాశి వారిలో ఏదైనా నూతన వాహన ప్రాప్తి, నూతన వజ్ర ఆభరణ ప్రాప్తి బాగా కనబడుతోంది। దాన్ని కొనుగోలు చేయండి, మంచి సానుకూలమైన ఆనందాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది। ఈ రాశి వారిలో విదేశాల సంబంధాలకు మీరు చేసే ప్రయాణం సానుకూలంగా లేదు, కాబట్టి ఆ ప్రయాణాన్ని విరమించుకోవడం మంచిది। స్వదేశంలో ఉద్యోగార్జనకు చేసేటువంటి ప్రయత్నము లేదా ప్రయాణం మీకు సానుకూలవంతంగా ఉంటుంది। ఆ ప్రయాణాన్ని తప్పకుండా చేయండి, మంచి అనుకూలంగా ఉంటుంది। అలాగే ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశం చూసుకోకండి, తద్వారా మీరు నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది। ముఖ్యమైనటువంటి వస్తువుల్ని లేదా సమాచారాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి। అలాగే ఈ రాశి వారికి ఇదే దాదాపుగా శుభ సమయం ఉదయం 11:03 నుంచి 12:47 మధ్య కాలంలో చెప్పబడుతోంది। ఈ రాశి వారికి అనవసరమైనటువంటి విషయాల గురించి మీరు అనవసరంగా ఆందోళన చెందే ప్రయత్నాన్ని విరమించుకోండి। ఈ రాశి వారికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది। అలాగే ఈ రాశి వారికి శుభ సమయాన్ని మరియు శుభ అంకెలు వినియోగించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు। వృషభ రాశి వారి ఫలితాలు బాగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ముఖ్యంగా పత్రికా రంగంలో ముద్రణ కానివ్వండి లేదా ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే వారు కానివ్వండి కొంత అసౌకర్యానికి గురేటువంటి అవకాశం ఉంటుంది। వార్తా సంస్థల్లో అనగా పేపర్ వాళ్ళు కానీ ఎవరైనా పేపర్ అంటే దినపత్రిక వాళ్ళు కొంత మీ మీద దాడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది, తగు జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది। ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా ఇంతకు ముందు లేనిపోని అవాస్తవాల్ని ప్రకటించేటువంటి ప్రయత్నాన్ని చేయకండి, ఇతరులను నిందారోపణ చేసే ప్రయత్నాన్ని చేయకండి, దానివల్ల మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది। కాకపోతే ఈ రాశి వారికి శుభమైన ఫలితాలు కూడా అధికంగా ఉన్నాయి। నూతన వాహన ప్రాప్తి, స్థిరాస్తి వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు। నూతన గృహ నిర్మాణాన్ని కూడా జరిపే అవకాశం ఉంటుంది। ముఖ్యమైనటువంటి ఇతర ఆత్మీయులు మనకు కలిసినటువంటి అవకాశం ఉంటుంది। ధనం చేతి నిండా ఉంటుంది। స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ బాగా కలిసి వస్తాయి। ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ కూడా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ముఖ్యమైనటువంటి వస్తువులు మీరు ఆనందంగా పొందే అవకాశం ఉంటుంది। సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు। బంధుమిత్రుల సమాగమం కూడా బాగా కనబడుతోంది। కాకపోతే మీరు చేసేటువంటి మాట జారుడుతనం మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది। కాబట్టి ఆచితూచి మాట్లాడండి, తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది। ఈ రాశి వారికి షేర్ మార్కెట్ లో మంచి లాభాలు కనబడుతున్నాయి, మంచి పెట్టుబడులు పెట్టండి, అధికమైన లాభాలు పొందే అవకాశాన్ని చూసుకోండి। ఈ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం
ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ముఖ్యంగా ఎడమ చెవిలో అంటే దాదాపుగా ఎల్బో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో రాజకీయ నాయకులు ఉన్నట్టయితే కొంత మీ మీద దుమ్మెత్తి పోసేటువంటి అవకాశాలు, శత్రువులు దండిగా ఉన్నారు. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. పోలీసు అధికారులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నవారైతే కొంత మీరు అసౌకర్యానికి, అనారోగ్యానికి, యాక్సిడెంట్ కు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:04 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం కూడా 2:17 నుంచి 3:29 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని మరియు 3 అంకెలు అదృష్టంగా స్వీకరించి తప్పకుండా శుభ కార్యక్రమం ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులైనా సరే మంచి పరిపూర్ణమైన విద్యార్థన చేసే అవకాశం ఉంటుంది. విదేశానికి మీ విద్యార్థులు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో తప్పకుండా ఈరోజు ప్రయత్నం చేయండి. తప్పకుండా వెళ్లే అవకాశం ఉంటుంది. సత్ఫలితాలు కూడా పొందుతారు మీరు. ఈ రాశి వారికి నూతన వజ్రాభరణ ప్రాప్తి, నూతన వస్తు ఆహార ప్రాప్తి కనబడుతోంది. అయిన వారందరూ కూడా కలుసుకునే అవకాశాలు ఉంటాయి. మంచి ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి సానుకూలవంతంగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో రోడ్ కాంట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తులకి మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశం ఉంటుంది. నీటి సంబంధ వ్యాపారాలు కూడా మంచి అనుకూలంగా ఫలితాలు పొందే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఇన్సూరెన్స్ సంబంధ విషయాల్లో అంటే బీమా సంబంధ ప్రభుత్వ సంస్థల వారికి ప్రభుత్వ ఉద్యోగ అభివృద్ధి బాగా కనబడుతుంది. వారికి ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా బాగా మెండుగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తులు 80 సంవత్సరాల పైబడిన వారికి కొంత అసౌకర్యమైనటువంటి అనారోగ్య పీడ కనబడుతోంది. దాదాపుగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పాలి. ఈ రాశి వారికి 80-90 సంవత్సరాల పైబడిన వారికి మాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అనుకోని వ్యక్తుల నుంచి మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో విదేశాల సంబంధాలకి వెళ్లే వారు తప్పకుండా ప్రయాణం చేయండి. మంచి సానుకూలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి, స్పెక్యులేషన్స్ లో లాభం కనబడుతోంది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఆచరణీయాత్మకంగా చేసేటువంటి ప్రతి పనిలో కూడా సఫలత పొందే అవకాశాలు బాగా మెండుగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 9:04 నుంచి 10:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3-7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెలు వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమం ప్రారంభించి సత్ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి మంచి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్ లో, స్పెక్యులేషన్స్ లో, పెట్టుబడులు పెట్టే విషయంలో, వ్యాపార విషయంలో మంచి సానుకూలవంతమైన అధికమైన ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. తప్పకుండా మంచి పెట్టుబడులు పెట్టండి. అధిక లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ రాశి వారికి బంధుమిత్ర సమాగమం బాగా కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సానుకూలవంతంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధంలో ఉద్యోగం చేసే వారికి మాత్రం స్వల్ప అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయిన వారి నుంచి మాట పడే అవకాశం బాగా గోచరిస్తోంది. పై అధికారుల ఒత్తిడి కూడా ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకు ఉంటుంది. ప్రైవేట్ సంబంధ వ్యవస్థలో ఉద్యోగం చేసే వారికి సానుకూలవంతమైనటువంటి స్థాన మార్పు ఉంటుంది. ప్రమోషన్ ఉంటుంది. ఇంక్రిమెంట్ కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. వజ్ర వ్యాపారం చేసేవారు మాత్రం చాలా ఆలోచించి వివరించండి. నిందారోపణకు లేదా మీ వస్తువులను దొంగిలించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వజ్ర ఆభరణ వ్యాపారం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి ట్రాక్టర్లు లేదా ఆటోమొబైల్ రంగంలో వ్యాపారం చేసే వారు కూడా తగు జాగ్రత్త వహించండి. మీకు కొంత ఆర్థిక నష్టం కనబడుతోంది. ఐటీ సంబంధ అధికారులు మిమ్మల్ని మీ మీదకి దాడి చేసేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో మీ యొక్క పత్రాన్ని సరిగా పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యం సంపూర్ణంగా మంచి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుడి కంటిలో ఏదైనా స్వల్ప ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా రాయి కానీ లేదా ఏదైనా శస్త్రము కానీ మీ కంటికి తగిలే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా వివరించండి. ప్రయాణం చేసేటప్పుడు కానీ, బండిని నడిపేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా నడిపే ప్రయత్నాన్ని చేయండి. మంచి సానుకూలవంత ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలవంతంగా ఉంటుంది. ఆచితూచి వివరించండి. దాదాపుగా అందరి వ్యక్తులను నమ్మి ఎక్కువ పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. ఈ రాశి వారిలో ఉదయ సమయంలో 6:17 నుంచి 7:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమం ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
సింహరాశి వారికి ముఖ్యంగా కొంత దేహజాడ్యము, అనారోగ్యం బాగా కనబడుతోంది. మీ బతుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కొంత చైతన్యవంతంగా ఉండే ప్రయత్నాలు చేయండి. అనారోగ్యం కనబడుతున్నప్పటికీ కూడా కొంత మీరు చైతన్యవంతంగా ఉండే ప్రయత్నంలో మీ ఆరోగ్యం మీకు సహకరించే అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. మీ మాట ప్రయోజనంగా చేకూరుతోంది. అవతలి వ్యక్తి మీ సలహాను కోరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పెద్దవారికి కూడా సలహా సంప్రదింపులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇనుమడింపజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనగా 10 మందిలో మీరు గొప్పవారిగా ప్రదర్శించబడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున అనవసరమైనటువంటి కోపం విషయంలో జాగ్రత్త పడండి. మీరు అహంకారపూరితంగా చేసేటువంటి కొన్ని మాటలు మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతరులకి సలహా ఇచ్చేటువంటి స్థాయిలో మీరు ఉన్నప్పుడు ఎంత మర్యాదగా నడుచుకోవాలో అంత మర్యాదగా నడుచుకోవడం చాలా మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టండి. మంచి లాభాలు స్వీకరించే అవకాశం కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో మాత్రం పెట్టుబడి పెట్టకండి. మ్యూచువల్ ఫండ్స్ ని కొనేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మంచి లాభాలు కనబడుతున్నాయి. అలాగే ఎవరికి కూడా మీరు ధన సహాయం మాత్రం చేయకపోవడం మంచిది. ఇప్పుడు మీరు ఈ రోజున ధనం ఇచ్చిన వారు మీకు తిరిగి ఇచ్చేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడటం లేదు. అంటే వారు మీకు ఈ ధనాన్ని ఇవ్వరనే విషయాన్ని బాగా గుర్తుంచుకుంటే మంచిది. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులైతే వారికి మంచి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లోని వారు మాత్రం అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు. స్థాన మార్పులు కూడా ఉంటాయి. అనుకోని యొక్క ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో బ్యాంకు సంబంధ ఉద్యోగం చేసేవారు ఎవరైనా సరే ఐటీ విషయంలో జాగ్రత్త పడండి. లేదా బ్యాంకు వాళ్ళు మీ ఐటీ రిపోర్ట్ ని జాగ్రత్తగా చూసుకోండి. మీ మీద దాడి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి అధిక లాభాలు కనబడుతున్నాయి. వ్యాపారం చేసే వారికి మంచి వ్యాపార సంబంధ విషయాల్లో అధిక లాభాలు స్వీకరించే అవకాశం బాగా మెండుగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 5:53 నుంచి 6:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమం ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా చాలా మంచి రోజుగా చెప్పబడుతోంది. మీ మాటే వేదంగా అందరు వినే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీ యొక్క సలహా సంప్రదింపులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగంలో మీకు అభివృద్ధి కనబడుతుంది. లేదా నూతన ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. విదేశీయాన పర్యటన మిమ్మల్ని ఉత్సాహాన్ని గురి చేస్తోంది. అలాగే స్వదేశంలో కూడా మీరు చేసేటువంటి ప్రయాణాలు సానుకూలవంతమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగాల వారికి మంచి అభివృద్ధి, ప్రైవేట్ సంఘంలోని వారికి మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక అభివృద్ధి బాగా కనబడుతోంది. వివాహం కాని స్త్రీ పురుషులకి మంచి వివాహ సూచన బాగా చెప్పబడుతోంది. పత్రికా రంగంలో పనిచేసే వారికి మంచి సత్ఫలితాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఎవరైనా సువర్ణ ఆభరణ వ్యాపారం చేసే వారికి మంచి అధికమైన లాభాలు పొందే అవకాశం ఈ రోజు బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఇంతకు ముందు ఏదైనా ధన సహాయం తీసుకున్నట్టయితే ఆ ధన రుణ పీడ జరిగిపోయే అవకాశం ఉంటుంది. మీరు ధనాన్ని ఇచ్చివేయడము లేదా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా మీరు మంచి ఆనందానికి గురవుతారు. ఈ రాశి వారికి సంతాన యోగం బాగా కనబడుతోంది. లేదా మీ పిల్లలు మంచి ప్రయోజనకరంగా ఉండేటువంటి వార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. విదేశాల్లో మీ యొక్క పిల్లలు స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. గృహ సంబంధ విషయాల్లో అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. అనుకోని వ్యక్తుల నుంచి శుభ సమాచారం అందుతుంది. మంచి ఆరోగ్యవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చేతి నిండా ధనం ఉంటుంది. మంచి సౌకర్యవంతమైన కాలంగా ఈరోజు చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం 2:17 నుంచి 3:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెని వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తున్నాను. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి తీవ్ర అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. ఇంతకు ముందు మీరు అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం తిరగబడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆ విషయంలో వైద్యుడిని ఖచ్చితంగా సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. దాదాపుగా ఈ రాశి వారికి లేనిపోని నిందారోపణలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక నష్టం కూడా బాగా గోచరిస్తోంది. కాకపోతే ఉద్యోగంలో మాత్రం మంచి అభివృద్ధి కనబడుతోంది. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశాలు బాగా ఉండబడుతున్నాయి. వృత్తి విషయాల్లో మాత్రం సానుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలలో నష్టాన్ని గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి పరంగా ఉన్నప్పటికీ ఆర్థిక నష్టము, మానసిక ఉద్వేగము, అనారోగ్య అసౌకర్యము మిమ్మల్ని ఇబ్బందులు పాల్చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా కొంత మీ కింది స్థాయి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఆ విషయంలో పై అధికారులు వచ్చేటువంటి మండలం తప్ప ఉద్యోగంలో ఇతర విషయాల్లో కొంత సానుకూలవంత ఫలితాల కన్నా అనుకూలవంత ఫలితాల కన్నా కొంత వ్యతిరేక ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్త పడండి. అలాగే రాశి వారిలో ఏదైనా ధర విషయంలో ఆకస్మిక ధర ప్రాప్తి గాని ఆకస్మిక ధర నష్టం గాని గోచరిస్తున్నాయి.
ఆకస్మిక ధన ప్రాప్తి స్వల్పంగాను, ఆకస్మిక ధన నష్టం ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేయకండి, దానివల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి పితృ సంబంధ వర్గం వారితో కొంత ఇబ్బంది, లేదా భర్త సంబంధ వర్గంలో వారితో గానీ, లేదా భార్య సంబంధ వర్గంతో గానీ కొంత స్వల్పమైనటువంటి విభేదాలు పొందే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది, తద్వారా మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఎవరైనా బ్యూటీషియన్స్ కోర్సులో ఈ యొక్క వృత్తిలో ఉన్నవారు జాగ్రత్త వహించండి. మీరు నష్టాన్ని కొట్టించుకుంటారు. అంటే మీ కస్టమర్ల నుండి మీకు తీవ్ర వ్యతిరేక భావన ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే సౌందర్య సాధనాలు అమ్మేటువంటి వారు, జనరల్ స్టోర్స్ వాళ్ళు కానివ్వండి, కిరాణా షాప్ వాళ్ళు కానివ్వండి, కొంత మీ యొక్క వ్యాపారం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది, అగ్నిదగ్ధం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త పడితే చాలా మంచి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. భార్యాభర్తల మధ్య కూడా స్వల్పమైనటువంటి విభేదాలు గోచరిస్తున్నాయి. ఆ విషయంలో మీరు మౌనంగా ఉండడం చాలా మంచి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తద్వారా మీరు మంచి ప్రయోజనాన్ని పొందుతారు. విదేశీ పర్యటనకు ఈ రోజు మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్వదేశంలో ఉద్యోగ మార్పు కోసము లేదా కొత్తగా ఉద్యోగ ఆర్జన చేసేటువంటి వారు తప్పకుండా ఈరోజు ఆ ప్రయత్నాన్ని చేయండి. కొంతవరకు మీకు సానుకూలవంతంగా ఉంటుంది. లేదా స్థాన మార్పు కోసం మీరు చేసేటువంటి ఆర్జీ కూడా ఈరోజు చేయండి. కొంతవరకు మీకు ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:27 నుంచి 12:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 9, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఉద్యోగ విషయంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగానికి ఆర్జీ పెట్టుకునే వారికి ఉద్యోగం రాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజు అంతగా మీకు సానుకూలవంతంగా లేదు. ఇంతకు ముందే మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే, ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నట్టయితే అటువంటి ప్రమోషన్ ఈ రోజు మీకు వచ్చే అవకాశం కనబడటం లేదు. పై అధికారులని, కింది వారిని విమర్శించకుండా మౌనంగా ఉండండి. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రసాదంగా భావించి ఈ రోజు ఎంత మౌనంగా ఉంటే మరొక రోజు మీకు ఉన్నతమైనటువంటి స్థానం ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు అంతగా అనుకూలవంతంగా లేవు. కాకపోతే నష్టం కూడా లేదు, కానీ అధికమైన పెట్టుబడి పెట్టకండి. అనవసరంగా ఆర్థిక నష్టాన్ని మూట కట్టుకుంటారు. ఈ రాశి వారికి కొంత అసౌకర్యము, అనారోగ్యం కూడా కనబడుతోంది. అనగా బంధుమిత్రుల నుంచి విమర్శలు ఎక్కువగా ఉంటాయి. మీరు రుణం ఇచ్చిన వారు, అనగా మీరు ధనం ఇవ్వాల్సిన వారు మిమ్మల్ని తీవ్రంగా ఒత్తిడి గురి చేస్తారు. వారు బంధువులు అయ్యే ఉంటారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. కొద్దిగైనా అప్పులు తీర్చే ప్రయత్నాన్ని చేయండి. ఈ రోజు ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టయితే, ఇంతకు ముందు లేదా మీ బ్యాంకులో కొంత నగదు ఉన్నట్టయితే దాన్ని తీసి మీ అయిన వారికి ఇచ్చేటువంటి రుణాన్ని అప్పు తీర్చే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా కొంత మీకు మానసిక ప్రశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాగా చదువుకోండి. అలాగే గురుచరిత్ర పారాయణ బాగా చేయండి. లేదా దుర్గాదేవి యొక్క సందర్శన చేయండి. లేదా సద్గురు సాయినాథుడి యొక్క గుడిని సందర్శన చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. మానసిక ఆనందం కూడా కలుగుతుంది. సాయంకాల సమయంలో కొంత మీరు ప్రశాంతమైన వాతావరణం ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. భావాతీత ధ్యానాన్ని చేయండి. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ బాగా చేయండి. తద్వారా మీకు చైతన్యవంతంగా ఈ యొక్క రుణాలని, ఈ సమస్యని అధిగమించేటువంటి సహాయము, ఆ బుద్ధి వికాసం మీకు కలుగుతుంది. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం బాగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఆత్మీయులందరూ కూడా దూరమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ మాట, మీ యొక్క పరుషమైనటువంటి పదజాలం వల్ల మీ భార్యాభర్తల మధ్య కూడా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. విదేశీ ప్రయాణం పెట్టుకోకపోవడం మంచిది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులు కూడా కొంత ఆచితూచి వివరించండి. ఐటీ వాళ్ళు మీ మీద దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. అవినీతి నిరోధక శాఖ వారు కూడా మీ మీద దండయాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:17 నుంచి 6:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1, 3, 7 అంకెలు అదృష్ట అంకెలుగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందండి. ధనుసు రాశి వారి ఫలితాలు విచిత్రంగా ఉన్నాయి. ఈ రోజున ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఆర్థిక సమస్యలు ఏమీ లేవు. అధికమైన ధన ఆదాయం ఉంటుంది. అధికమైనటువంటి వ్యక్తుల నుంచి మీకు వచ్చేటువంటి లాభాలు బాగా వస్తున్నాయి. షేర్ మార్కెట్ కు లాభాలు వస్తున్నాయి. కానీ ఏ వ్యక్తి కూడా మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశం లేదు. అలాగే ఈ రోజున మీరు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది కూడా మానసిక అనారోగ్యం. శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ మానసికంగా దౌర్భాగ్యంతో ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు. ఇతరుల నుంచి నిందారోపణలు ఎక్కువగా ఎదుర్కొంటారు. లేనిపోని ఆపదలను మీరే కొని తెచ్చుకునే ప్రమాదంలో ఉంటారు. అలాగే మద్యపాన ప్రియులు ఈ రోజున దుర్మరణం పాలయ్యేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ధనుసు రాశి వారి ముఖ్యంగా మీకు లేనిపోని అలవాట్లను తెచ్చుకొని దానివల్ల నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఇంతకు ముందు మీకు అటువంటి చెడు అలవాట్లు లేని వాళ్ళు కూడా ఈ రోజు కొత్తగా అలవాటు చేసుకొని దానివల్ల నష్టపోయి మరణాన్ని కూడా పొందే
అవకాశం బాగా చెప్పబడుతోంది. ఆ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజు మీకు స్పెక్యులేషన్స్ బాగా ఖర్చిస్తున్నాయి. ఆర్థిక ఆదాయం బాగా ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల సమాచారం ఆనందానికి గురి చేస్తుంది. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. వాహన విషయంలో మీకు అనుకూలంగా లేదు. స్థిరాస్తిని పొందేటువంటి విషయంలో కూడా అధికమైనటువంటి నష్టాన్ని ముడగట్టుకుంటారు. అనగా 10 లక్షల వస్తువులు మీరు 15 లక్షలు కొనేటువంటి అవకాశం ఉంటుంది. మీ మనోగర్వము, మీ గర్వం వల్లనే, మీ పరుషమైనటువంటి పదజాల వల్లనే మీరు నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే మీరు ఇంతకు ముందు ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం నుంచి బయటపడే ప్రయత్నాన్ని చేయండి. స్త్రీల విషయంలో ముఖ్యంగా లేనిపోని నిందారోపణలు, అధికమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల కొంత మీరు అసహనానికి గురవుతారు. మీ యొక్క భార్యాభర్తల మధ్య కొంత స్వల్ప విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. నిర్మలంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నాలు చేయండి. జరుగుతున్నదంతా కూడా మంచిగా జరుగుతున్న విషయంలో మీరు ఆచితూచి వివరించండి. ఆ విషయం మంచి జరుగుతున్నటువంటి దృఢ విశ్వాసంతో ఉండండి. ఖచ్చితంగా మంచిగా ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ముఖ్యంగా సాయంకాల సమయంలో 4:27 నుంచి 5:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని శుభమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి సత్ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆశించినటువంటి ధనాదాయం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కనబడుతోంది. వాహన కొనుగోలు బాగా చేస్తారు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల సమాచారం మనకి బాగా ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తోంది. గొప్ప వ్యక్తుల్ని పరిచయం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క డబుల్ ప్రమోషన్ కూడా పొందే అవకాశం ఈ రాశి వారికి బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి దైవ బలం అధికంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ పని చేసినా సత్ఫలితాన్ని పొందుతారన్న విషయంలో మీరు బాగా స్పష్టంగా ఉండండి. ధర్మమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించండి. ధర్మబద్ధంగా ఉండే ప్రయత్నాలు చేయండి. మంచి అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఎవరైనా ఇంతకు ముందు మీ వస్త్రాలు కొనుగోలు విషయంలో, అంటే వస్త్ర వ్యాపారంలోనైనా ఇంతకు ముందు వస్త్రాలు కొనుగోలు వ్యాపారం ఉన్నట్టయితే తప్పకుండా ఆ వ్యాపారాన్ని పునఃప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యాపారాలు మరియు సువర్ణ ఆభరణాలు అమ్మేవారు, కొనేవారు ఎవరైనా సరే వ్యాపారం చేసినట్టయితే తప్పకుండా వీరు కూడా మంచి సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో టైలరింగ్ పనిచేసేవాళ్ళు, అనగా ఎంబ్రాయిడరీ అటువంటి పనిచేసేవాళ్ళు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. మీరు ఆర్థిక నష్టాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్త వహించండి. మీరు చేసేటువంటి వ్యాపారంలో ఆచితూచి వివరించే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడులు పెట్టవచ్చును. అధిక లాభాన్ని కూడా స్వీకరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పిల్లల విషయంలో మానసిక ఆనందానికి గురవుతారు. మంచి ఉన్నత స్థానాన్ని మీ పిల్లలు చేరుకుంటున్నారు. ముఖ్యమైనటువంటి స్థాయికి వెళ్తున్నారు కాబట్టి మీరు ఆనందంగా ఉండే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో విదేశీయాన ప్రయాణం గురించి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అయిన వారిని వదిలి వెళ్లాలంటే కొంత మానసిక ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే మీకు ఆ ప్రయాణము సుఖవంతము, లాభవంతంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. సత్ఫలితాన్ని మంచిగా పొందుతారు. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:27 నుంచి 2:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 5, 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా మానసిక ఉల్లాసంగా ఉంటారు. పిల్లలు పూర్తి స్థాయిలో సెటిల్ అయినట్టుగా తెలుసుకుంటారు. మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీకు. అంటే మీ పిల్లలు ఉన్నత స్థానంలో పదిలంగా ఉన్నారు, ఆర్థికంగా బాగున్నారు, విద్యార్థులుగా బాగున్నారు, మంచి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్న విషయాన్ని గ్రహిస్తారు. మంచి మానసిక ఆనందానికి గురవుతారు. అలాగే ఈ రాశి వారిలో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత పెరుగుతుంది. పుత్ర పౌత్ర అభివృద్ధి బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి వివాహం కాని స్త్రీలు ఎవరైనా తప్పకుండా ఆ విషయంలో మంచి సత్ఫలితాలు పొందే అవకాశము. మీ ఇంట్లో ఈ రోజున బంధుమిత్ర సమాగము, మీ వివాహం గురించి చర్చలు బాగా జరుగుతాయి. తప్పకుండా సత్ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. పురుషులు ఎవరైనా సరే విదేశాలకు విద్యార్థులకు వెళ్లేవారైనా లేదా ఉద్యోగార్థులకు వెళ్లేవారైనా సత్ఫలితాలు పొందే అవకాశాలు బాగా మెండుగా కనబడుతున్నాయి. ఆ విషయంలో కూడా మీరు ఆనందానికి గురవుతారు. అలాగే రాశి వారి స్త్రీలలో వారికి కొంతవరకు స్వల్ప అనారోగ్య సూచన కనబడుతోంది. అంటే ఉదర సంబంధ విషయాల్లో కొంత స్వల్ప ఇబ్బంది కనబడుతోంది. వైద్యుని సంప్రదించండి, తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే రాశి వారికి షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు బలంగా ఉన్నాయి. తద్వారా మంచి ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఇంతకు ముందు ఏవైనా రుణ విషయాలలో, అనగా ధనం ఆగమము లేదా వెళ్ళడం విషయంలో అనే ఇచ్చుకోవడాల్లో మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. మంచి అనుకూలవంతంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 4:17 నుంచి 5:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ కార్యక్రమం ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు.
మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారు బ్యాంకు దగ్గర మీరు చేసేటువంటి ఆర్థిక లావాదేవీలు పక్క వారి సహాయాన్ని తీసుకోకపోవడం చాలా మంచిది. మీ ధనము దొంగిలించబడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా వస్తువు సమాచారాన్ని లోపించడము, ఇతర వ్యక్తులు మిమ్మల్ని భ్రమపరిచేటువంటి అవకాశము, వ్యక్తుల నుంచి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఆర్థిక నష్టము, ముఖ్యమైనటువంటి వస్తువులు లేదా సమాచారము లేదా డాక్యుమెంట్స్ పోగొట్టుకునేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. వాహనం కూడా దొంగిలించబడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాశి వారికి చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి వివాహ సంబంధ విషయాల్లో, ప్రేమ కలాపాలలో మీరు ఆశించినటువంటి ఫలితాలు ఎక్కువ కనబడటం లేదు. మీరు మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరంగా లేనిపోని కొత్త వ్యక్తులు నమ్మి మీరు నష్టాన్ని, ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తలు వహించండి. కాకపోతే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్ లో కొంత స్వల్ప అభివృద్ధి బాగా కనబడుతోంది. ఆ విషయంలో కొంత పెట్టుబడి పెట్టండి. కొంత స్వల్పమైన లాభాన్ని పొందే అవకాశం బాగా గోచరిస్తోంది. ప్రభుత్వ సంబంధ, ప్రైవేట్ సంబంధ ఉద్యోగస్తులకి స్వల్పమైనటువంటి ఆర్థిక అభివృద్ధి బాగా కనబడుతోంది. ఆ విషయంలో ఆనందాన్ని పొందుతారు. మీరు చేసే ప్రయాణం సానుకూలవంతంగా ఉంటుంది. సఫలత పొందే అవకాశం ఉంటుంది. విదేశీ పర్యటన మీకు మంచి ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో మీకు ఉద్యోగ ప్రయత్నం కూడా సఫలంగా పూర్తయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా ఇంతకు ముందు రుణ విషయాల్లో జాగ్రత్తలు వహించండి. రుణ అభిప్రాయాల విషయంలో, మాట ఇచ్చుకునే విషయాల్లో జాగ్రత్త వహించండి. అప్పుడు తీర్చే ప్రయత్నాలు చేయండి. కొంతవరకు మీకు మంచి మానసిక ప్రశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో అంటే 9:17 నుంచి 11:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెని వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. అందరికీ నమస్కారం. ఈ ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి రోజువారీ ఫలితాల గురించి మీ అభిప్రాయాన్ని క్షుణ్ణంగా, స్పష్టంగా చెప్పండి. దాదాపుగా ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే అవి సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాను. అలాగే ఈ యొక్క ఛానల్ ద్వారా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి ఛానల్ ని షేర్ చేయండి. ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందరికీ అందించే ప్రయత్నాన్ని చేస్తానని ఆశిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.